చిన్న చిత్రాలను పెద్ద విజయాలు చేయాలంటే మాత్రం ఇద్దరు స్నేహితులు తప్పకుండా కావాలి. అందులో సాయి రాజేష్ అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అని చెప్పాలి. ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ప్రేమ కథలను తెరకెక్కించాలంటే వీళ్ళిద్దరూ మాత్రమే నిజంగా అందివచ్చిన చెయ్యి అని చెప్పాలి. ఎందుకంటే బేబీ చిత్రం అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన తర్వాత నేషనల్ అవార్డ్ విన్ అవ్వడం అంటే చిన్న విషయం మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నటువంటి ఒక హీరోయిన్ని తీసుకుని దానికి ఒక తెలంగాణ భాషని జోడిస్తూ ఆ హీరోయిన్ని మంచి గుర్తింపు తీసుకురావాలి అనుకున్నప్పుడు బేబీ చిత్రంలో ఆ హీరోయిన్ని తీసుకున్నారు. ఆ హీరోయిన్ పేరే వైష్ణవి చైతన్య. అయితే వైష్ణవి చైతన్య అంతకుముందు అలా వైకుంఠపురం చిత్రంలో అల్లు అర్జున్కి సిస్టర్గా నటించిన తర్వాత కూడా ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి, ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తే నీకు కనీసం సినిమా కూడా అమ్ముడు పోదు అని ఎస్కేఎన్ని చాలామంది అన్నారంట. అలాంటి సందర్భంలో కూడా తెలుగు వాళ్ళకి తప్పకుండా నేను మంచి గుర్తింపునిస్తాను, నా బ్యానర్లో చిత్రం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తెలుగు వాళ్లకు మంచి గుర్తింపు ఉంటుంది అని భావించినటువంటి ఎస్కేఎన్ ఎవరి మాటలు వినకుండా వైష్ణవి చైతన్యని మాత్రమే హీరోయిన్గా పెట్టి బేబీ అనే ఒక సినిమా చేశాడు. అంతవరకు హిట్లే లేనటువంటి సందర్భంలో కూడా మరి విజయ్ దేవరకొండ తమ్ముడైనటువంటి ఆనంద్ దేవరకొండతో అంత గొప్ప చిత్రం తీయడం, అంత తక్కువ బడ్జెట్తో తీయడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సాయి రాజేష్ కూడా హృదయకాలయం అనే చిత్రంతో ఓవర్ నైట్ స్టార్గా తీసుకొచ్చాడు. అలాంటి సందర్భంలో ఒక పూర్తి కామెడీ సినిమాని అండ్ పూర్తి డిఫరెంట్ టైప్ ఆఫ్ కథను తీసుకుని హృదయకాలయం అనే సినిమా సంపూర్ణేష్ బాబుతో తెరకెక్కించాడు. అలాంటి సందర్భంలో చాలామంది ఇదేం చిత్రం, ఎందుకు ఇలా చేశారు, ఇది కూడా నడుస్తుందా అని కూడా కేవలం 4 కోట్లతో ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తే అది ఇప్పుడు ప్రస్తుతానికి సంపూర్ణేష్ బాబు కెరియర్నే నిలబెట్టే చిత్రంగా మారింది. ఆ తర్వాత తీసుకున్న చిత్రమే బేబీ అని చెప్పుకోవాలి. అయితే బేబీ సాధించినటువంటి విజయాన్ని నిజంగా ఒక కల్ట్ క్లాసిక్ హిట్గా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. అయితే మన పక్కింటి అబ్బాయిగా ఉంటూనే అందరితో చాలా స్నేహంగా ఉండి తాను హీరో అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఎంతో స్నేహంగా ఉండే ఒక వ్యక్తి అండ్ వెరీ న్యాచురల్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు మన కిరణ్ అబ్బవరం. అయితే కే ర్యాంప్ చిత్రంతో మంచి సక్సెస్ సాధించడమే కాకుండా కా లాంటి చిత్రంతో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి నిజంగా ఈ అబ్బాయిలో ఒక విషయం ఉంది, సో ఇలాంటి హీరోలు తప్పకుండా పైకి రావాలి అనే లిస్టులో మాత్రం కిరణ్ అబ్బవరం ఉంటాడని చెప్పాలి. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఈ చెన్నై లవ్ స్టోరీ చిత్రం అనేది కూడా ఇదొక కల్ట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అయితే ఇది కూడా ఒక ప్రయోగమేనండి. ఎందుకంటే ఇక్కడ కూడా సాయి రాజేష్ గారు ఒక పక్కా లవ్ స్టోరీని అద్భుతమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ని తీసుకుని చేశారు. అయితే ఇందులో మణిశర్మ గారి సంగీతం కూడా ఒక బ్యాక్ బోన్గా నిలిచిందని చెప్పాలి. ముఖ్యంగా భావోద్వేగం వచ్చే సందర్భంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ అనేది కేవలం రిలీజ్ అయ్యి 2 రోజులే అయినా ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ టాక్ రావడం అండ్ ఎక్కడ చూసినా కానీ ఈ చిత్రం గురించి మాట్లాడడమే అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే తన అభిమానులకు ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో రకంగా సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధికి ఆయన పాటుపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ చిరంజీవి గారి గొప్ప అభిమానులని మనందరికీ తెలుసు. అంతేకాదు కిరణ్ అబ్బవరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానంతోనే హీరోగా అయ్యాడు. ఇక్కడ ఇంకొక విషయం తప్పకుండా చెప్పుకోవాలి. సాయి గౌరీ ప్రియ ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి. అయితే ప్రస్తుతానికి కేవలం షార్ట్ ఫిలిమ్స్తో హీరోయిన్గా మారి చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పాపులారిటీ తెచ్చుకున్నటువంటి ఈ సాయి గౌరీ ప్రియ ప్రస్తుతానికి
ఈ చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో నిజంగా తన నటన విశ్వరూపాన్ని చూపించిందని చెప్పాలి. ఇది తొలి చిత్రం అని ఎవరు అనుకోలేదు. అయితే కేవలం ఒక షార్ట్ ఫిలిమ్స్తోనే ఈ గౌరీప్రియ అనే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి కావటంతో ఫస్ట్ నుంచి అందరూ ఆవిడ్ని ఓన్ చేసుకున్నారు. అయితే షార్ట్ ఫిలిమ్స్తో తనకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టల్ని నిజంగా సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా చూపించింది గౌరీప్రియ అని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో చాలామంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. షార్ట్ ఫిలిమ్స్తో లాభం ఏముంది, షార్ట్ ఫిలిమ్స్ చేస్తే ఏమొస్తుంది, ఎవరైనా కానీ చూస్తారా లేదా, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పుడూ అలా అనుకోవద్దండి. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో మనకు అస్సలు తెలియదు. ఎందుకంటే ఈ గౌరీప్రియ సక్సెస్ వల్లనే, షార్ట్ ఫిలిమ్స్ వల్లనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డైరెక్టర్గా మారి హీరోగా మారిన కిరణ్ అబ్బవరంకి ఎంత క్రెడిట్ వస్తుందో, కేవలం షార్ట్ ఫిల్మ్స్తో చేస్తూనే ఈరోజు ఇంత మంచి సక్సెస్ని అందుకున్నటువంటి గౌరీప్రియ మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోవటానికి కూడా ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి రైటర్ కానీ చాలా ఆనందంగా ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి. ముఖ్యంగా సహజంగా కొన్ని సన్నివేశాలలో చిత్రంలో తను చేసినటువంటి పాత్రనికి సంబంధించినటువంటి రచయితలు కానీ, లేకపోతే అక్కడున్నటువంటి దర్శకుడు సాయి రాజేష్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కానీ తనను ప్రశంసించకుండా ఉండలేక చాలా సందర్భాల్లో షూటింగ్ జరిగేటప్పుడు మానిటర్ దగ్గరే కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. అయితే అలాంటి సందర్భాల్లో నిజంగా కొత్త అమ్మాయిలను తీసుకుని ఇంత కల్ట్ హిట్ తీసుకురావటం అనేది నిజంగా ఇది ఒక ఫ్రెండ్షిప్కే ఒక కారణంగా సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ గొప్పతనం అనే చెప్పాలి. అయితే ఎవ్వరు కూడా సినిమాలకు సంబంధించి సినిమాలతో మాకు లాభమేముంది, మరి సినిమాలు వస్తే ఏం సందర్భము అని అనుకున్నప్పుడు, లేదు నిజంగా కష్టపడితే సినిమాలు అద్భుతమైనటువంటి విజయాలు అవుతాయని ఇక్కడ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ నిరూపించడమే కాకుండా సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో గౌరీప్రియని మాత్రం అద్భుతంగా మరి వెల్కమ్ టు ఇండస్ట్రీ అని చెప్పడం కానివ్వండి, మరి ఒక ఫ్యాన్ బాయ్గా కిరణ్ అబ్బవరం చిరంజీవి గారి పక్కన నిలబడి నేను ఈరోజు చిరంజీవి గారి పక్కన నిలబడ్డాను, ఈ స్థాయి నాకు ఇచ్చిన సినిమా ఇండస్ట్రీకి నిజంగా నేను రుణపడి ఉంటాను, ఒక ఫ్యాన్గా నేను ఈరోజు ఎప్పుడూ అనుకోలేదు నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు ముఖ్య అతిథిగా వస్తారు అని. మరి అక్కడ ఆ స్టేజ్లో కిరణ్ అబ్బవరం భావోద్వేగానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనైనా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానుల వెనుక ఉంటారు, అది మనందరికీ తెలుసు. కానీ నిజంగానే ఎలాగైతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ గౌరీప్రియని ఆశీర్వదించారో, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, యు ఆర్ ద ఫ్యూచర్ అని, అలా అన్నట్టే ఈరోజు రిలీజ్ అయిన కేవలం 2 రోజుల్లోనే సినిమా మాత్రం అద్భుతమైనటువంటి టాక్ రావడమే కాకుండా ఇది నిజంగా ఒక కల్ట్ హిట్. ఇది కూడా తప్పకుండా ఎస్కేఎన్ కెరియర్లో కానీ, లేకపోతే సాయి రాజేష్ కెరియర్లో కానీ ఇంకొక నేషనల్ అవార్డు విన్ అయ్యే అవకాశం ఉంది అని చూసిన ప్రతి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది గొప్ప విజయంగా ఇప్పుడే అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్ అయ్యి కేవలం 2 రోజులైంది కదా. మరి ఈ చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రం నిజంగానే ఇది బాగుందా అంటే, ఎవరైనా తప్పుడు రివ్యూలు పెట్టే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి తప్పుడు రివ్యూలు పెట్టండి. ఎందుకంటే పూర్తిగా సినిమా చూసి మాత్రమే రివ్యూలు పెట్టండి తప్ప అనవసరంగా ఒక మంచి చిత్రాన్ని మీరు ఇబ్బందికరంగా మీకు నచ్చినట్టుగా రివ్యూలు పెట్టకండి అని చూసిన ప్రతి వాళ్ళు థియేటర్ నుంచి వచ్చి ఇక్కడ గౌరీప్రియ యాక్టింగ్ కానీ, కిరణ్ అబ్బవరం స్టైల్ని కానీ మెచ్చుకొని వారు ఎవరూ లేరు. అయితే చిత్ర విషయానికి వస్తే మాత్రం ఒక వ్యక్తి తాను డైరెక్టర్ అవ్వాలని చెప్పి తెలుగులో అవకాశాలు లేక తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అలాంటి సందర్భంలో ప్రేమలో విఫలమైన ఒక అమ్మాయి ఈ
డైరెక్టర్కి పరిచయం అవుతుంది. మరి వీళ్ళిద్దరి జీవితం ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది చిత్ర కథాంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భాలలో సాయి రాజేష్ అద్భుతమైనటువంటి టేకింగ్ కూడా చిత్రానికి హెల్ప్ అయింది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.